రా పపాయ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పోపు పెట్టుకొని నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పెచ్చి తీసుకుని ఈ విధంగా సన్నగా ముక్కలు తడుక్కొని దాంట్లో ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ముక్క మెత్తబడిన తర్వాత దాంట్లో సరిపడా కారం వేసుకున్న తర్వాత దాంట్లో కూర పొడి వేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. రా పపాయ చాలా మంచిది ఆరోగ్యానికి. మెంతి కూర, టమాటా పప్పు ఈ విధంగా మెంతి కూర టమాటాను ఒక బౌల్లో పెట్టి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. అదేవిధంగా కందిపప్పు కూడా కుక్కర్లో ఉడికించుకోవాలి. రెండు విడివిడిగా ఉడికించాలి 3 విజిల్స్ వచ్చేదాకా. అది ఉడికించుకున్న తర్వాత పోపు వేసుకుని నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి ఈ మెంతి కూర, టమాటా పప్పు అన్నీ వేసేసి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేస్తే మనకి మెంతికూర టమాటా పప్పు రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ 2 రెసిపీస్ మీరు ట్రై చేయండి. కూర, పప్పు అన్నంలోకి 2 ఆధారాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా అభిరుచులు హోమ్ మేడ్ ఫుడ్స్లో ఎన్నో చక్కటి హోమ్ మేడ్ ఫుడ్స్ని అప్లోడ్ చేశాను. ప్లీజ్ వాచ్ దెమ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.